తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ సామాజిక ఆర్థిక మీకు చిత్రంలో 4th టాపిక్ మనకేంటిదండి? వ్యవసాయము దాని అనుబంధ రంగాలు. వ్యవసాయము దాని అనుబంధ రంగాలు. మరి వ్యవసాయము దాని అనుబంధ రంగాలలో అనుబంధ రంగాలు ఏంటివి? ఏ పంటలు, బి పశు సంపద, సి మత్స్య సంపద, డి అడవులు మరియు కలప. ఇవి వ్యవసాయము దాని అనుబంధ రంగాలండి. వీటికి సంబంధించి 1 by 1 క్లియర్గా మనం మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్ అనగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల ప్రకారం చూస్తే 2023-24లో 29,834 కోట్ల నుండి 2024-25 బడ్జెట్లో 51,463 కోట్లకు గణనీయంగా పెంచడం జరిగింది. ఏమంటుండంటే 2023-24లో 29,834 కోట్ల నుండి 2024-25కి వచ్చేసరికి 51,463 కోట్లకు పెంచారు అనేది వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రియారిటీ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, మరి రాష్ట్రము తన మొత్తం వ్యయంలో భాగంగా 20.2% రాష్ట్రంలో ఒక 100 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 20.2% వ్యవసాయం కోసమే ఖర్చు చేయడం జరుగుతుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకే కేటాయిస్తున్నారు. ఇది ఇతర రాష్ట్రాల సగటు కేటాయింపుతో పోలిస్తే 5.9% కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. అంటే ఇతర రాష్ట్రాలలో దాదాపు సగటున 5.9% వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు 20.2% నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే దాదాపు 4 రెట్లు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిధులు 4 రెట్లు ఎక్కువగా కేటాయించి ఖర్చు చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా ప్రస్తుత ధరలలో తెలంగాణ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల తెలంగాణలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల స్థూల రాష్ట్ర విలువ జోడింపు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అనేది 2024-25లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎంత అంటే 2,22,308 కోట్లుగా ఉంది. అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఉంది కదా, ఈ జిఎస్డిపి నుండి ఇప్పుడు జిఎస్డిపి అంటే ఏమని మాట్లాడుకున్నామండి? తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అంతే కదా. మరి ఇప్పుడు వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు అంతిమ వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నావు కదా, రైట్. ఈ అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జిఎస్డిపి అంటున్నాం. అంతిమ వస్తువులు అంటే ఇప్పుడు ఈ పెన్ అంతిమ వస్తువు, ఈ షర్ట్ అంతిమ వస్తువు, ఈ బోర్డు అంతిమ వస్తువు. కానీ ఈ పెన్ను తయారీకి గాను రా మెటీరియల్గా ప్లాస్టిక్ను ఉపయోగించినావు కదా, ఉపయోగించినవా లేదా? ఈ షర్ట్ తయారీకి రా మెటీరియల్గా ఉత్పాదక వస్తువుగా ఏమి ఉపయోగించామండి? పత్తిని ఉత్పాదక వస్తువుగా ఉపయోగించాం. ఈ బోర్డు తయారీకి గాను సిలికాన్ చిప్ రా మెటీరియలే, ప్లాస్టిక్ ఇదంతా కోటింగు రా మెటీరియలే. అదేంది? ఉత్పాదక వస్తువు కదా, రైట్. మరి అంతిమ వస్తువు యొక్క విలువ 1000 రూపాయలు. ఈ షర్ట్ యొక్క ధర అంతిమ వస్తువు ఫైనల్ ప్రైస్ ఎంత? 1000 రూపాయలు. అంతిమ వస్తువు అంటే ఏంటిది? మానవుని యొక్క కోరికను తీర్చగలిగే వస్తువు అంతిమ వస్తువు. మానవుని కోరికను సంతృప్తి పరచగలిగే వస్తువు అంతిమ వస్తువు. ఈ షర్ట్కి బటన్స్ ఉన్నాయి, కాలర్ ఉంది, షర్ట్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి నా కోరికను సంతృప్తి పరుస్తుంది కాబట్టి ఈ షర్ట్ ఫైనల్ గూడ్ అవుతుంది.
ఈ షర్ట్కి బటన్స్ లేవు, కాలర్ లేదు, హ్యాండ్స్ సరిగా ప్రాపర్గా పెట్టలేదు, అది నా కోరికను ఎలా తీర్చగలుగుతుంది? అది అంతిమ వస్తువు కాదు. ఎప్పుడైతే షర్టుకు బటన్స్ సెట్ చేస్తారు, కాలర్ సెట్ చేసినప్పుడే అది అంతిమ వస్తువు అవుతుంది. ఓకేనా? రైట్. మరి షర్టు తయారీకి గాను ఉపయోగించిన ఉత్పాదక విలువ ఎంత అంటే ఒక 200 రూపాయలు. పత్తి ఏంటిది? ఉత్పాదక విలువ. ఓకేనా? రైట్. షర్టు తయారీకి గాను ఉపయోగించిన ముడి పదార్థ విలువ, ఉత్పాదక విలువ 200 రూపాయలు తీసివేస్తే వచ్చేది ఏందండి? 800 రూపాయలు. ఈ 800 రూపాయలను ఏమని పిలవాలి అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పి పిలుస్తాం. అంటే స్థూల విలువ జోడింపు అంటారు. దీనిని రాష్ట్రానికి వర్తింపజేస్తే స్థూల రాష్ట్ర విలువ జోడింపు అని చెప్పి పిలుస్తారు. ఏంటిదండి? జిఎస్విఏ అని చెప్పి పిలవాలి. ఓకేనా? రైట్. ఈ జిఎస్విఏలో మనకి ఏమేమి ఉంటాయండి? ప్రైమరీ సెక్టార్ ఉంటుంది, సెకండరీ సెక్టార్ ఉంటుంది, టెరిషియరీ సెక్టార్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇందులో ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఏంటిదండి? అగ్రికల్చర్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ గురించే మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి సమకూరే ఆదాయ మార్గాల గురించి ఇక్కడ క్లియర్గా మాట్లాడతాం. ఓకేనా? రైట్. మరి తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి 2024-25లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఏంటిదండి? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే ఇగో 2,22,308 కోట్లండి. ఎంత? 2,22,308 కోట్ల ఆదాయము సమకూరడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఈ పాయింట్ హైలైట్ చేసుకోవాలి. మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క విలువ ఎంత కలదు అంటే 2,22,208 కోట్లు కదా. మరి ఈ విలువ ఏ ధరల ప్రకారం అండి? ఇగో ప్రస్తుత ధరల ప్రకారం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదండి? ప్రస్తుత ధరల ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసా పథకంగా పేరు మార్చి రాష్ట్రంలో అర్హులైన వ్యవసాయదారులకు అనగా రైతులందరికీ కూడా పంట సీజన్కి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక భరోసాను అందజేయడం జరుగుతుందండి. ఎంత? రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అర్హులైన రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయంగా ఒక్కో సీజన్కి ఎకరానికి 6,000 రూపాయలు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో సీజన్స్ అంటే 2 రకాలనే పరిగణలోకి తీసుకుంటాము. ఖరీఫ్ సీజను, రబీ సీజను. ఈ 2 సీజన్లకు గాను ఒక ఎకరాకు ఒక సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది రైతు భరోసా పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రుణాల ఊబిలో చిక్కుకోకపోకుండా ఉండడం కోసము వాళ్ళకి ఆర్థికపరమైన భరోసా అందించడము, రైతుల యొక్క రుణభారాన్ని తగ్గించడం కోసము పంట రుణమాఫీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్నే పంటల రుణమాఫీ పథకం 2024 అంటారు. ఈ పంటల రుణమాఫీ పథకం 2024లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతు లబ్ధిదారుడికి 2 లక్షల రూపాయల లోపు వరకు రుణమాఫీ సౌకర్యాన్ని వర్తింపజేయడం జరిగింది. ఎంత అండి? 2 లక్షల లోపు. ఎంత? 2 లక్షల లోపు వరకు పంట రుణాలు మాఫీ చేయబడ్డాయి. 2025 ఫిబ్రవరి చివరి నాటికి 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేందుకు 20,617 కోట్లు ఏం చేశాయంటే బ్యాంకులకు ప్రభుత్వం పంపిణీ చేయబడింది. బ్యాంకుల ద్వారా 25.35 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీలో భాగంగా వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ అయింది. నెక్స్ట్
సేమ్ అదే ఇందాక మాట్లాడుకున్నది. 2023-24లో 29,834 కోట్ల నుండి 2024-25కి వచ్చేసరికి 51,463 కోట్లకు గణనీయంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల స్థూల ధోరణులు 2024-25 సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల GSVA 2,22,308 కోట్లుగా అంచనా వేయబడింది. ఎంత? 2,22,308 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఓకే, రైట్. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1% వృద్ధి రేటు మరియు తెలంగాణ రాష్ట్ర GSVAకి 15% సహకారాన్ని కలిగి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర GSVAలో ఏమేమి ఉంటాయని మాట్లాడుకున్నామండి? ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టార్. వీటిని ఎలా రాసుకోవచ్చు మనము? వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగంగా రాసుకునే అవకాశం ఉంది. ఉందా లేదా? ఉంది. ఓకే. తెలంగాణ రాష్ట్ర GSVA ఆదాయము 100%లో వ్యవసాయ రంగం నుండి 15% ఆదాయము సమకూరుతుంది. ఏ సంవత్సరానికి గాను? 2024-25 సంవత్సరానికి గాను ఎంత? 15% ఆదాయము సమకూరడం జరుగుతుంది. ఓకే, రైట్. ఈ 15% ఆదాయం యొక్క విలువ ఎంత? 2,22,308 కోట్ల రూపాయలు. 2,22,308 కోట్ల రూపాయలు. ఓకే, రైట్. మరి 2,22,308 కోట్ల రూపాయలు అనేది ఏ ఆర్థిక సంవత్సరము? 2024-25 ఆర్థిక సంవత్సరం. దీనికి ముందున్న ఆర్థిక సంవత్సరం ఏంది? 2023-24 దీనికి ముందున్న ఆర్థిక సంవత్సరం. ఓకేనా, రైట్. ఈ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల విలువ ఎంత వృద్ధి చెందింది అంటే 6.1% వృద్ధి చెందింది. ఎంత? 6.1% వృద్ధి చెందింది. దీనికి ఇక్కడ 6.1% వృద్ధి చెందింది అని వస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క విలువ పెరుగుదల నమోదైనట్ట, తగ్గుదల నమోదైనట్ట? పెరుగుదల నమోదైనట్లు. ఓకేనా, రైట్. ఎందుకంటే ఇక్కడ నీకు మైనస్ ఇచ్చిండా? ఇవ్వలే. ప్లస్ ఉన్నట్టే కదా? ఉన్నట్టే. 6.1% వృద్ధి చెందింది అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విలువ పెరుగుదల నమోదైందని అర్థం. ఓకే, నెక్స్ట్. ఇది క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, మనం ఇక్కడ చూద్దాం ఈ విలువలు. ప్రస్తుత ధరలలో GSVA గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్కి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రంగాల వారీగా సహకారం చూద్దాం. ఇందులో మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క GSVA అంటే ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నామండి? ప్రైమరీ సెక్టార్. ఏంటిది? ప్రైమరీ సెక్టార్. నెక్స్ట్ ఏంటిది? సెకండరీ సెక్టార్. థర్డ్ ఏముంది? టెరిషియరీ సెక్టార్. ఓకేనా, రైట్. తెలంగాణ రాష్ట్ర GSVA యొక్క ఆదాయము 100 రూపాయలు అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇందులో ఈ 100 రూపాయలు 100%గా తీసుకుంటే ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుందండి? 17.3% ఆదాయం సమకూరుతుంది. అనగా 17.3% అంటే 17.3 రూపాయల ఆదాయము నీకు ప్రాథమిక రంగం నుండి సమకూరుతుంది. సెకండరీ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది? 16.4% ఆదాయం సమకూరుతుంది. అనగా 100 రూపాయలలో 16.4 రూపాయల ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ టెరిషియరీ సెక్టార్ నుంచి 66.3% ఆదాయం సమకూరుతుంది. అనగా 100 రూపాయల్లో 66.3 రూపాయల ఆదాయం సమకూరుతుంది. అంటే నీకు 66.3 రూపాయలు ప్లస్ 16.4 రూపాయలు ప్లస్ 17.3 రూపాయలు ఈజ్ఈక్వల్ ఎంత అయింది? 100 రూపాయలు. ఈ 100 రూపాయలు ఏది? తెలంగాణ రాష్ట్ర GSVA. ఇందులో నీకు తృతీయ రంగం నుంచి ఇంత ఆదాయము,
ద్వితీయ రంగం నుంచి 16.4 రూపాయలు, ప్రైమరీ సెక్టార్ నుంచి 17.3 రూపాయల ఆదాయము సమకూరడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ప్రస్తుత ధరల్లో రంగాల వారీగా సహకారం ఏ విధంగా అందుతుందో వాటి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ప్రస్తుత ధరల్లో రంగాల వారీగా ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే అప్పుడు మనకి ఫస్ట్ ఏంటిదంటే తృతీయ రంగము మొదటి స్థానంలో ఉంటుంది. ఏంటిది? తృతీయ రంగము మొదటి స్థానంలో ఉంటుంది. రెండో అంశం ఏంటిది అని అంటే ప్రాథమిక రంగము మొదటి స్థానంలో ఉంటుందండి. ఏంటిది? ప్రాథమిక రంగము మొదటి స్థానంలో ఉంటుంది. మూడోది ద్వితీయ రంగము. ఏంటిది? ద్వితీయ రంగము మూడవ స్థానంలో నిలవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్డర్ పైన తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. తృతీయ రంగం 66.3%, ప్రాథమిక రంగము 17.3%, ద్వితీయ రంగము 16.4%. ఇది మనకి ఆర్డర్. ఏంటిది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి సమకూరే ఆదాయ మార్గాల యొక్క రాబడి వరుస క్రమము రంగాల వారీగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏంటిది? ముందస్తు అంచనాల ప్రకారము ప్రస్తుత ధరలలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల జిఎస్విఏకు ఉపరంగాల సహకారము. మనం ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏ అంటే ఏమని మాట్లాడుకున్నాము? ఒకటి ప్రైమరీ సెక్టార్, 2 సెకండరీ సెక్టార్, 3 టెర్షియరీ సెక్టార్. వీటిని మనం ఎలా రాస్తాము? వ్యవసాయ రంగంగా మారుస్తాము, పారిశ్రామిక రంగంగా చూస్తాము. ఏంటిది? పారిశ్రామిక. ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్లను వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలుగా చూసినప్పుడు ఈ వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. మరి ఈ వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలు ఉంటాయి కదా. ఏముంటాయి? పంటలు ఉంటాయి. ఏంటిది? పంటలు ఉంటాయి. వీటితో పాటు పశు సంపద ఉంటుంది. ఏముంటుందండి? పశు సంపద ఉంటుంది. సి ఏముంటుంది? మత్స్య సంపద ఉంటుంది. మత్స్య సంపద ఉంటుంది. నెక్స్ట్ అడవులు మరియు కలప ఉంటుంది. మరి వ్యవసాయ రంగం ఎందుకు పర్టికులర్గా చూడాలి అంటే నీకు ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో ఏ అనేది వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు ఉంటాయి. బిలో గనులు, త్రవ్వకాలు ఉంటాయి. ఈ గనులు, త్రవ్వకాలను సెకండరీ సెక్టార్కి కలిపితే వచ్చేదే పారిశ్రామిక రంగం. అలాంటప్పుడు ప్రైమరీ సెక్టార్లో మిగిలిన వ్యవసాయము దాని అనుబంధ రంగాలు పర్టికులర్గా వ్యవసాయ రంగం అవుతాయి. టెర్షియరీ సెక్టార్ కాస్త సేవా రంగంగా ఇక్కడ కనబడుతుంది. అంటే తృతీయ రంగము ఈక్వల్ టు సేవా రంగం. సెకండరీ సెక్టార్కి ప్రైమరీ సెక్టార్లో ఉన్న గనులు మరియు తవ్వకాలను కలపగా పారిశ్రామిక రంగం వస్తుంది. ఈ ప్రాథమిక రంగంలో ఉన్న వ్యవసాయము దాని అనుబంధ రంగాలు ఏమైతే అంటే వ్యవసాయ రంగం అవుతుంది. ఓకేనా? అందుకే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు చూసినప్పుడు వ్యవసాయం రంగంలో మనకి దాని అనుబంధ రంగాలు 4 ఉంటాయి. ఈ 4 అంశాల ప్రస్తావన ఇక్కడ మనము క్లియర్గా చూద్దాము. ఓకేనా? రైట్. ఇప్పుడు వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ చూసినాం. ఆ వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్లో వేటి నుండి ఏ సబ్ సెక్టార్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందో అది చూడాలి. ఓకేనా? రైట్. ఇక్కడ పంటల నుండి ఎంత ఆదాయం సమకూరుతుందండి? 48.0% ఆదాయం సమకూరుతుంది. పశు సంపద నుండి 46.3% ఆదాయము సమకూరుతుంది. చేపల పెంపకము మరియు ఆక్వాకల్చర్ నుండి 3.1% ఆదాయం సమకూరుతుంది. అటవీ మరియు కలప సేకరణ నుండి 2.6% ఆదాయము సమకూరడం జరుగుతుంది. ఆప్షన్ ఏ నుండి పంటల నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? 48.0% ఆదాయం సమకూరుతుంది. ఆప్షన్ బి
పశు సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే 46.3% ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ సి ఏంటిదండి, చేపల పెంపకము మరియు ఆక్వాకల్చర్ నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే 3.1% ఆదాయం సమకూరుతుంది. డి ఏంటిది, మనకి అడవులు మరియు కలప, ఏంటిది అడవులు మరియు కలప నుండి ఎంత ఆదాయం సమకూరుతుందంటే 2.6% ఆదాయం సమకూరుతుంది. ఇది మనకి ఆర్డర్. ఏంటిదంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలలో వ్యవసాయం అనుబంధ రంగానికి సమకూరే ఆదాయంలో అనుబంధ రంగాల యొక్క వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే మనకి ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ప్రస్తుత ధరల్లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్బిఏలో వ్యవసాయ రంగ వాటాలో వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వాటాలు దిగువ నుండి ఎగువకు అమర్చండి అంటే ఫస్ట్ దిగువ నుండి ఎగువకు అంటే ఫస్ట్ ఏమొస్తుంది, అడవులు, తర్వాత చేపల పెంపకము, తర్వాత పశు సంపద, ఆ తర్వాత పంటలు రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇదేంటి ఆర్డరు, దిగువ నుండి ఎగువకి. ఓకే, మరి ఎగువ నుండి దిగువకు అమర్చండి అంటే పంటలు, పశు సంపద, చేపల పెంపకము, అడవులు మరియు కలప. ఓకేనా, ఫస్ట్ ఏమొస్తుందండి, పంటలు, పశు సంపద, అడవులు మరియు కలప. నెక్స్ట్ ఏమొస్తుంది, చేపల పెంపకం. ఓకేనా, ఇది చూసుకోవాలి. నెక్స్ట్